హలో ఆల్, బాగున్నారా అందరూ? ఈరోజు మనం నార్త్ అమెరికాలోనే లార్జెస్ట్ బుద్ధా స్టాచ్యూ ఉన్న గార్డెన్కి వచ్చాం. అలాంటి స్టాచ్యూలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది పిల్లలకు కూడా మంచిదే, ఎందుకంటే కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటారు వీటిని చదివినప్పుడు. తర్వాత ఇటు అటు ఎంట్రన్స్లో మళ్ళీ 2 ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఈ రైట్ సైడ్లో కాయిన్స్ పెడుతున్నారు. సో మళ్ళీ అదే ట్రెడిషన్ ఫాలో అవుతారు కదా, కాయిన్స్ అవి పెడుతున్నారు. పెట్టిన తర్వాత అలా మీదకి వెళ్తే కనుక మీకు ఇక్కడ ప్రతి స్టాచ్యూ దగ్గర ముందును కూడా ఇలా చాలా పెద్దది ఇలా ఉందన్నమాట. వీటిలో ఏంటంటే వాటర్ వేస్తుంది, అందులో కూడా కాయిన్స్ వేస్తున్నారు. మీరు చూస్తే కనుక ఈ బుద్ధ విగ్రహం ఇది నార్త్ అమెరికాలోనే లార్జెస్ట్ బుద్ధ విగ్రహం అంట. అండ్ దీన్ని మైత్రేయ బుద్ధ అని అంటారంట. సో ఇదైతే చాలా పెద్దది ఉంది. అండ్ ఇందులో ఇంకో ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే ఒకే స్టోన్తో ఇదంతా చెక్కారంటే. ఇంత పెద్ద విగ్రహం ఇది 13 meters టాల్ ఉంటుంది. అండ్ సింగిల్ పీస్ స్టోన్, ఆల్మోస్ట్ 27 tons వెయిట్ అంట ఇది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహం చుట్టూ ఇవన్నీ డిఫరెంట్ ఫొటోస్లా ఉన్నాయి కదా. ఈ టైల్స్ అన్నీ ఏంటంటే వీళ్ళందరూ 500 వీళ్ళని మాంగ్స్ అంటారు. అంటే మన దగ్గర ప్రీస్ట్ బాగా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉన్న ఆ మతం గురించి చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. ఎవరైతే ఫస్ట్ ఈ బౌద్ధ మతంలో ఉన్నారో వాళ్ళు ఈ 500 పీపుల్ అంట. వీళ్ళని 500 మాంగ్స్ అంటారు వీళ్ళని. సో వీళ్ళందరి ఫొటోస్ చుట్టూ అన్ని డైరెక్షన్స్లో వేసారనమాట. ఇది అయిపోయిన తర్వాత ఈ కార్నర్లో ఏంటంటే దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. అదిగో మా బన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. కింద టార్టాయిస్ మీద పెట్టారు, స్మైలీ ఆడుకుంటుంది, బాగుందని. వాటర్ పాండ్ ఇది ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఓవరాల్గా ఈ ప్లేస్ అంతా కూడా ఇది థింక్ చేస్తుంటే ఓకే, ఫ్యూచర్లో ఇంకా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే ఇక్కడికి వచ్చి చూసాక. ఈ పాండ్ కూడా బాగుంది. అండ్ కూర్చోవడానికి అక్కడ టేబుల్ అవన్నీ కూడా వేసారు. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇదంతా ఇంకా డిఫరెంట్గా చేసే ప్లాన్ ఉన్నట్టు. అండ్ ఈ పక్కనే చూసుకుంటే కనుక చిన్న చిన్న బుద్ధ విగ్రహాలు అవి ఉన్నాయి, చిన్న చిన్న స్టాచ్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేబీ ఇవన్నీ కూడా ఎక్కడో సెట్ చేస్తారేమో వాళ్ళు. వీళ్ళు ఓవరాల్గా ఈ ప్లేస్లో బుద్ధ స్టాచ్యూ ఇంకా మాస్టర్ అని ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ సో మేజర్ అయితే కనుక గోల్డెన్ కలర్లో చాలా పెద్ద స్టాచ్యూస్ ఒక 5 ఉంటాయన్నమాట. అంటే వీళ్ళు ఎలా డివైడ్ చేశారంటే 5 డైరెక్షన్స్లో ఈ 5ని పెట్టారు. అంటే నార్త్ సైడ్ ఒకటి, వెస్ట్ సైడ్ ఒకటి, ఈస్ట్ అండ్ సౌత్, అండ్ ఇంకోటి ఏంటంటే సెంట్రల్.
ఇప్పుడు మనం చూస్తుంది నార్త్ ప్లాట్ఫామ్ బోధిసత్వ మంజుశ్రీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే 5 ప్లాట్ఫామ్స్కి 5 గార్డ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అలా ఈ ఈ ఈ ఇది కూడా ఒక 13 మీటర్స్ హైటే ఉంది, సేమ్ హైటే. ఇదంతా బ్రాంజ్తో తయారు చేశారంట. సో ఈ ఘాట్ తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం కానీ పూజిస్తే కనుక నెగిటివ్ ఎనర్జీ, ఏదైనా అన్ప్లెజెంట్గా ఉంది, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, బాగా చికాకు పడుతున్నాయి అంటే వాటిని తగ్గించడానికి ఈ దేవుణ్ణి ప్రార్థిస్తారంట. అది ఈవిడ తాలూకా ప్రత్యేకత. సో ఇలా ప్రతి ప్లాట్ఫామ్ దగ్గర ఒక పెద్ద స్టోన్ ఉందన్నమాట. ఆ స్టోన్ మీద రాస్తున్నారు ఇది నార్త్ వెస్ట్ ఏ ప్లాట్ఫామ్ అనేది రాస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ ఆర్ ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ ఉంది. సో నడుచుకుంటూ వెళ్తే టైము చాలా అవుతుంది, చాలా దూరం నడవాలని మేము ప్రతి దగ్గర ఇలా షార్ట్ కట్స్ వెతుక్కున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళగానే ఇక్కడ మాస్టర్ స్టాచ్యూ ఉందన్నమాట. ఆయన 16th సెంచరీలో మాస్టర్ అంట, ఆయన స్టాచ్యూ ఉంది. సో లెట్స్ సీ నెక్స్ట్ ఏం వస్తుందో. దీని తర్వాత పార్కింగ్ ఉంది. పార్కింగ్ తర్వాత చూస్తే కనుక ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ ఉంది. సో ప్రతి స్టాచ్యూ దగ్గర అక్కడ స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ మీద మనకి రాస్తారనమాట ఏంటి ఇక్కడ వీళ్ళ పేరు ఏంటి అనేది రాస్తారు. మిగతా అంతా చైనీస్లో ఉంది, మనకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ నుంచి వెళ్ళాక యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఇలా కార్లు తీసుకెళ్ళి, ఇక్కడ ఇంకా పూర్తిగా అవ్వలేదు కాబట్టి పార్కింగ్ ప్లేస్ అని సపరేట్గా అలా లేదు, కొంచెం ఇది సెంట్రల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి ప్లాట్ఫామ్ కానీ బుద్ధా స్టాచ్యూ కానీ అన్ని 13 మీటర్స్ అనేది టాల్ అనేది మెయింటైన్ చేశారు. సో సేమ్ హైట్ ఉంటాయి అన్ని స్టాచ్యూస్ కూడా. ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఈ దేవత ప్రత్యేకంగా ఆఫర్ చేసేది ఏంటంటే గుడ్ హెల్త్ అంట, పీస్ఫుల్నెస్ ఉంటుందంట ఇవన్నీ ప్రార్థిస్తే గనక. పెట్టారు చిన్న చిన్నవి. వీటి నుంచి మనకి దగ్గరగా వెళ్ళి వింటే కనుక ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి, వీళ్ళ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ వీటి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తా ఉంటారు అలా కంటిన్యూస్గా. ఇక్కడ నుంచి షార్ట్ కట్లో యాజ్ యూజువల్గా పరిగెట్టుకుంటా వచ్చేసాం. మా స్మైల్ అయితే పడిపోతుంది అని అనుకుంటున్నారా, కానీ నిజంగా పడిపోవట్లేదు. అలా పడిపోవడంలో కూడా ఫన్ వెతుక్కుంటుంది మా అమ్మాయి. సో ఫన్నీగా ఉందంట, అందుకని పడిపోయేలేస్తుంది. సో అలా షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోయాం. పడుతుంది కదా, అది యాక్చువల్ టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ దీని తర్వాత నెక్స్ట్ వెళ్తాము. ఆ టెంపుల్ ఇక్కడ నుంచి అలా కనబడుతుంది.
టెంపుల్కి. టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మిస్ అవ్వకండి, చూడండి, వీడియోని స్కిప్ చేయకండి. సో ఇన్సైడ్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మా ఆయన అయితే ఏమన్నారంటే, ఇలా చూసి నేను తను చైనా కూడా వెళ్ళారు, చైనాలో కూడా ఇంతలా అనిపించలేదు, చాలా బాగా కట్టారు వీళ్ళు ఈ ఇన్సైడ్ అయితే కనుక అని చెప్పి అన్నారు, తను చూసిన టెంపుల్స్లో చైనాలో. ఇక్కడైతే కనుక టెంపుల్ మీద అయితే పార్కింగ్ ఉంది ఆల్రెడీ. సో చాలా వరకు చాలా పెద్ద పార్కింగే ఉంది, ఎందుకంటే ఇదంతా చాలా స్పేషియస్గా ఉంది. టెంపుల్కి ఇలా మీదకు వెళ్తే, స్టెప్స్ మీద నుంచి వెళ్తే ఎంట్రన్స్ ఇది కాదు, ఇంకా మీదకు వెళ్తే కనుక రైట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ నుంచి కనుక ఇది చాలా హైట్లో ఉంది కదా, ఇక్కడ నుంచి చూస్తే మనకి 3 ప్లాట్ఫామ్స్ కనబడుతుంది. చూడండి, రైట్ సైడ్లో ఒక ప్లాట్ఫామ్ ఉంది, అండ్ దెన్ సెంటర్లో కూడా మనం ఇందా చూసాం కదా, రీల్స్ అవి చేసామని చెప్పి, అది సెంటర్లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇంకా మనం విజిట్ చేయలేదు, ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. మిగతా 2 అయితే కవర్ చేసాం. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, ఇది హైట్లో ఉండడం కనుక ఈ 3 కనిపిస్తున్నాయి. ఇదిగో చూసారు, ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇది కూడా ఫ్యూచర్లో కనబడుతుంది మనకి. ఇక లైట్స్ చూసారా, ఇక లైట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి, అదొక డిజైన్ ఫ్లవర్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ నుంచి మనం వెళ్తే కనుక రైట్ సైడ్ అటువైపు తిరగాలి, అటువైపు తిరిగి వెళ్తే కనుక ఎంట్రన్స్ ఉంటుంది, ఇన్సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇన్సైడ్ వెళ్ళగానే అదొక రకమైన పాజిటివ్గా అనిపించిందండి, చాలా బాగుంది. లోపలైతే చూడడానికి చాలా బాగుంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేము వెళ్ళేసరికి లక్కీలీ ఏంటంటే వాళ్ళు చెప్పాను కదా, మాంగ్స్ అని ఉంటారని చెప్పి, వాళ్ళందరూ మనకి ప్రీస్ట్ ఎలాగో మనకి ఉంటారు కదా, పంతులు వాళ్ళు ఉంటారు కదా, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ అవన్నీ పూజ జరుగుతుంది ప్రెజెంట్. లక్కీలీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికే జరుగుతుంది కాబట్టి సో చూడడానికి అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశాను, యాక్చువల్గా మనం టెంపుల్స్లో చెప్పులు అవి వేసుకోం కదా, ఇక్కడ కూడా మేము చెప్పులు బయట వదిలేసాం, బట్ వీళ్ళు మాత్రం మరి వేసుకున్నారు. అదైతే నాకు తెలీదు, వీళ్ళ ట్రెడిషన్ ఏంటనేది నాకు తెలీదు, వాళ్ళు షూ వేసుకున్నారు. మేబీ ఇక్కడ చల్లగా ఉంటుందనో మరి ఏంటో తెలియదు నాకు. సో ఇలా ఉంది. ఈ ముందు మీకు కనబడుతుంది కదా, ఇక్కడ అందరూ వాటర్తోని ఇలా మనకి అభిషేకంలా చేస్తున్నారు. ఇది కూడా చాలా క్యూట్గా చాలా బాగుంది. అండ్ ఇవైతే చాలా పెద్దవి ఉన్నాయి, చాలా పెద్ద స్టాచ్యూస్ అనమాట ఇవి కూడా. ప్రతి బొమ్మ దగ్గర ఒక ఫ్లవర్ లా ఉంది కదా, అవి మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ ప్రైస్ పెట్టారు, కొంత అమౌంట్ కానీ పే చేస్తే కనుక అవి ఇస్తారు, మనం కూడా అక్కడ ఆఫర్ చేయొచ్చు, అక్కడ పెట్టొచ్చు. సో అలా పెట్టడానికి అని చెప్పి ఇచ్చారనమాట. అండ్ దెన్ అక్కడ ఏదో రాసుంటే మా బన్నీ అయితే తెగ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు, అన్నీ చదువుతున్నాడు, ఎక్కడ ఏం కనబడితే అవి. అదో చెప్పాను కదా, ఇలా ఇక తర్వాత అంతా పెద్ద లైన్ అయిపోయింది దీనికి, వాటర్తోని అలా జస్ట్ అభిషేకంలా చేస్తున్నారు. చేసిన తర్వాత ఇది ఒక స్క్రీన్ పెట్టారు, ఆ స్క్రీన్లో మనం చూడొచ్చు అసలు ఏవే స్టాచ్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా కంటిన్యూస్గా ప్లే చేస్తున్నారు. దీనికి రైట్ సైడ్లో కూడా ఒక స్టాచ్యూ ఉంది. బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ 2 ధ్యాన మందిరాలు ఉన్నాయి, ఈ మధ్యలో కూడా ఒక విగ్రహం కనబడుతుంది. ఈ ఒక ధ్యాన మందిరంలోకి వెళ్ళాం అనమాట, అది కొంచెం 3 ఫ్లోర్స్ లోపలికి ఉంది. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపల చూస్తే ఇదైతే ఇంకా ఆసమ్ అనమాట,
ఫెంటాస్టిక్ వ్యూ, ఎంత బాగుందంటే ఇదంతా నాకైతే దాని గురించి ఏంటో అర్థం కాలేదు. ఏమనిపించిందంటే ఇది ఒక స్టోరీ, ఏదో బిహైండ్ ఏదో స్టోరీ ఉంది, అదైతే తెలియట్లేదు. ఎక్కడైనా రాశారేమో చూద్దాం అనుకున్నాను, మేబీ అదైతే నేను మిస్ అయ్యాను, మరి నాకు కనబడలేదు. బట్ చాలా బాగుంది ఇదైతే. అందులో ఉన్న ప్రతి బొమ్మ ఉంటుంది కదా, చాలా క్లియర్గా, చాలా నీట్గా. ఈ రూమ్ బయట కూడా ఇలా మళ్ళీ పెట్టారు. ఇక్కడ కూడా మేము వాటర్ పోసి అభిషేకం చేసాము. ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము ఈ టెంపుల్ నుంచి. ఇంకోటి ఉందని చెప్పాను కదా, ఇంకోటి విజిట్ చేయాలి. ఇక్కడ కూడా వీడియో ఎందుకు తీసానంటే, ఈ హైట్లో చూస్తే కనుక సైడ్ ఒక లేక్ కూడా ఉంది, అండ్ కొన్ని ప్లేసెస్ చూడడానికి బాగున్నాయి. ఈ మీద నుంచి కార్లో చూస్తుంటే లేక్ అది వచ్చేసరి అటు సైడ్ ఇంకా కార్లు అయ్యే వెళ్తున్నాయి, ఎందుకంటే అటు సైడ్ ఇంకా స్టాచ్యూస్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది. ఇంకా మేము ఇక్కడ దిగలేదు, ఎందుకంటే ఇవంతా నడుచుకొని వెళ్తే చాలా టైం పడుతుంది అని చెప్పి మేము ఇంకా దిగలేదు, కార్లోంచే వెళ్ళాము. ఇది కూడా, ఇక్కడ కూడా చూసారా చిన్న చిన్న స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ దిగాము. ఇక్కడ పెద్ద గంట ఉంది చూసారా, ఇది కొడుతుంటే బాగా సౌండ్ వస్తుంది. కాకపోతే మేము కొట్టినప్పటికన్నా మా బన్నీ కొట్టినప్పుడు చాలా పెద్ద సౌండ్ వచ్చింది. వాడైతే కొంచెం స్ట్రాంగ్గా కొట్టాడు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక స్టాచ్యూ ఉంది. ఈ స్టాచ్యూ కూడా అంటే ఇంకా అన్ఫినిష్డ్ లాగా కనబడుతున్నాయి ఆ స్టాచ్యూస్ అయితే. అక్కడి నుంచి మేము చెప్పాను కదా ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళాలని, మా స్మైలీ కొంచెం స్లో అయిందని సో ఫైనల్గా 6 అయిపోయింది. 6 o'clock ఇది క్లోజ్ చేసేస్తారు. సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.